హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇది చాలా స్పెషల్ వీడియో. మొన్న రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నేను హోమ్ టూర్ వీడియో పెట్టాను కదా. చాలా వెయిటింగ్ చేపించి మీ అందరికీ 6 నెలల నుంచి అడుగుతుంటే మొన్న పెట్టాను నేను వీడియో. అది కూడా ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, డిస్టర్బెన్స్ ఉండదు, ఇంకా వీడియో చేసేసి పెట్టేద్దాం అన్నట్టు పెట్టాను. చాలామందికి మా ఇల్లు నచ్చింది కూడా. అయితే ఈరోజు ఈ వీడియో స్పెషల్ ఎందుకంటే యాక్చువల్గా నాకు కూడా తెలియదు. అందులో ఒక కమెంట్ చూశాను నేను. ఎవరో రాశారు, మీది అంటే హోమ్ టూర్ వీడియో 999th వీడియో అంటే మీరు పెట్టే నెక్స్ట్ వీడియో 1000th వీడియో అవుతుందని చెప్పేసి. అప్పుడు నేను వెనకాలకి వెళ్ళి నా ఛానల్ చెక్ చేస్తే నిజంగానే ఇది 1000th వీడియో. నాకు తెలియదు, నేను అసలు ఎప్పుడు కౌంట్ చేయలేదు నేను ఎన్ని వీడియోస్ చేశానని చెప్పేసి. అయితే 1000th వీడియో అంటే ఏదన్నా స్పెషల్ ఉండాలి కదా అన్నట్టు ఎన్ని ఆలోచించినా అన్ని అన్బాక్సింగ్లే ఉన్నాయి. 1000th వీడియో ఏదో ఒక బ్రాండ్, ఏదో ఒక కంపెనీది అన్బాక్సింగ్ ఎందుకు పెట్టాలి? నాది అంటే పర్సనల్, నేను ఇక్కడ వరకు నా యూట్యూబ్ జర్నీ 1000 వీడియోల వరకు నేను ఎట్లా వచ్చాననేది ఒకసారి మీకు చెప్పినట్టు ఉంటుంది. ఇంకా సింపుల్గా ఏంటంటే ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ అవి చెప్తాను. అది కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి యూజ్ రావచ్చు అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు యూత్కి అయితే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి, ప్రతి యంగ్స్టర్కి యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఉంది. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు డ్యాన్స్ అంటే వీడియోస్ చేసి పెడదాము, లేకపోతే సింగింగ్ వచ్చిన వాళ్ళు సింగింగ్, కుకింగ్ అయితే ఇంకా లెక్క లేదు. ప్రతి ఒక్కరు ఫోన్ అయితే నథింగ్, అసలు పెద్ద పెద్ద కెమెరాలు కొనుక్కొని స్టార్ట్ చేసేస్తున్నారు. నాకు కాల్స్ కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మాకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో. అంకుల్ మేము ఈ కెమెరా కొన్నాము, ఇది ఎట్లా ఉంటుంది కుకింగ్ వీడియోస్కి అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్ జర్నీలో నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే నేను ఒక 3.5-4 years అవుతుంది. అంతకుముందే మా బాబుది నేను ఆల్రెడీ ఇదంతా చెప్పాను నేను ఒక వీడియోలో. మా సన్ వచ్చేసి 2015లో అట్లా ఆయన ఛానల్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాడు. అప్పుడు కూడా అంత సీరియస్ ఏం లేదు, జస్ట్ ఆయన బీటెక్ చేస్తున్నప్పుడే సెకండ్ ఇయర్లో అనుకుంటా అంటే కాలేజ్ వెళ్తూ మధ్యలో టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు వీడియోస్ పెట్టుకుంటూ అట్లా స్టార్ట్ చేశాడు. అసలు అప్పుడు కాంపిటీషన్ అనేదే లేదు. యూట్యూబ్ చాలామందికి తెలియదు కూడా అప్పుడు. అంటే అందులో కూడా ఛానల్ పెట్టాలి, ఇట్లా పెట్టుకోవచ్చు అవన్నీ నా సర్కిల్లో కానివ్వండి. ఈవెన్ నాకు కూడా తెలియదు. మా అబ్బాయి ఇట్లా మా ఫ్రెండ్స్ చెప్పారు డాడీ ఇట్లా అని అంటే నేను కూడా అవును, టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఏదో ఒక వీడియో పెట్టు, పబ్లిక్ అందరికీ తెలిసి వస్తుంది కదా నీ నాలెడ్జ్ అన్నట్టు అట్లా. కానీ అందులో మేము డబ్బులు సంపాదించాలని కానీ లేకపోతే అందులో ఏదో చేయాలని అట్లా రాలేదు. జస్ట్ టైంపాస్కి అంటే వేస్ట్గా కాలేజ్ టైం కాకుండా మామూలు టైంలో వేస్ట్గా ఫ్రెండ్స్ తోటి తిరిగే బదులు మా బాబుకి ఏదో ఒకటి అలవాటు పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్పేసి నేను అప్పటిదప్పుడు వెళ్ళేసి ఏదో ఒక కెమెరా కొనుక్కొచ్చి ఫస్ట్ అయితే బేసిక్ కెమెరాతోటే షూట్ చేశాను ఒక 2-3 వీడియోస్. దాని తర్వాత ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కొచ్చి ఇచ్చాను. ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా అబ్బాయి ఇంగ్లీష్ కూడా అప్పుడు కొత్త ఎవరికైనా కానీ ఈవెన్ మూవీ స్టార్స్కైనా కానీ ఫస్ట్ పిక్చర్లో వాళ్ళకి డైలాగ్ డెలివరీ అది కొంచెం ఇబ్బందే అవుతుంది కదా. అట్లా నాకు కానివ్వండి, మా అబ్బాయికి, మా అమ్మాయికి, ఎవరికైనా కానీ మేము మా ప్రీవియస్ జనరేషన్ ఈ సినీ ఫీల్డ్ నుంచి లేకపోతే టీవీ సీరియల్స్ ఇట్లా మేము ఆర్టిస్టులం కూడా కాదు. కాబట్టి కెమెరా ముందు మాట్లాడడం అంటే మాకు అస్సలు జీరో నాలెడ్జ్. అసలు నేను ఎన్నడూ కెమెరా ముందు కాదు అసలు. పెద్దగా మామూలుగా స్టేజ్ కూడా ఎక్కేప్పుడు నేను స్పీచ్లు ఇవ్వడం కానివ్వండి, మాట్లాడడం అట్లా కూడా ఎప్పుడు చేయలేదు. కాకపోతే ఒక 2-3 అంటే కొన్ని రోజులు నేను కొన్ని కాలేజెస్లో అట్లా కొన్ని లెక్చర్స్ అట్లా అంటే ఇంజనీరింగ్కి సంబంధించినవి, ఫోటోగ్రఫీకి సంబంధించినవి. ఎందుకంటే నేను బేసికల్లీ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని. నేను చాలా అంటే ప్రోడక్ట్స్ అవి ఆడియో రిలేటెడ్ ప్రోడక్ట్స్ చాలా డిజైన్ చేశాను నేను. అప్ టు 5000 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉన్న పవర్ యాంప్లిఫైయర్స్ కూడా చాలా డిజైన్ చేశాను, చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. ఇంకా 3-way క్రాస్ ఓవర్స్ అంటారు ఆడియో సిస్టమ్స్లో, డీజే సిస్టమ్స్లో యూజ్ చేసేవి. ఇంకా పెద్ద స్పీకర్స్ డిజైన్ చేశాను. సినిమా థియేటర్స్ కోసం వర్క్ చేశాను. ఇంకా హోమ్ థియేటర్స్ 89-90 నుంచే ఫస్ట్ టైం అప్పుడు డాల్బీ డిటిఎస్ అంటే తెలియదు హైదరాబాద్లో. అప్పుడు 89-90లో నేను అప్పుడే 5.1 ఛానల్ హోమ్ థియేటర్ యాంప్లిఫైయర్స్ డిజైనింగ్ చేసి అమ్మేవాడిని. ఇట్లా అంటే నేను చాలా కష్టపడి చాలా అంటే చిన్న స్టేజ్ నుంచి జస్ట్ ఎట్లా అంటే స్టార్టింగ్లో ఇప్పుడు మేము 10th ఉన్నప్పుడు మాకు మీరు చెప్తే బిలీవ్ చేయరు కానీ ఒక లూనా టీఎఫ్ఆర్ ప్లస్ అనే బండి ఉండేది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళము. అంటే మా ఊర్లో అగ్రికల్చర్ ల్యాండ్ అది. మా డాడీ మిలిటరీలో, ఆర్మీలో వైర్లెస్ ఇంజనీర్ ఉండే. ఆయన కూడా చాలా ఇంటెలిజెంట్ ఉండే. అందుకే ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా ఎలక్ట్రానిక్స్ సైడ్లో ఎంసీఈఎంఈ అని చెప్పేసి మిలిటరీలో ఆయన వైర్లెస్ ఇంజనీర్
ఇంజనీర్, అంటే వైర్లెస్ సెట్స్ అవి దానికి రిలేటెడ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అయితే మా డాడీకి మొత్తం వైర్లెస్ ట్రాన్స్మిషన్ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి, యాంప్లిఫైర్స్ గురించి అవన్నీ తెలుసు కాబట్టి మిలిటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా బయట కూడా ఎలక్ట్రానిక్ ఫీల్డ్లోనే ఉండేవాడు. అట్లా మా ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, టెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అప్పట్లో ఉండేవి. అవన్నీ చిన్నప్పటి నుంచి చూసి ఇంకా నాకు కూడా ఎలక్ట్రానిక్స్లో ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా ప్రాజెక్ట్స్ అప్పుడు చేసేవాడిని, ఏమేమో చేసేవాడిని. నేను స్కూల్లో ఉన్నప్పుడే నేను ఒక చిన్న 2 ట్రాన్సిస్టర్లు యూజ్ చేసి 20 రూపీస్లో వైర్లెస్ ట్రాన్స్మిటర్ తయారు చేయడము, ఇట్లాంటివన్నీ చేసి ఎగ్జిబిషన్స్లో, సైన్స్ ఫెయిర్స్లో అట్లా పెట్టి అట్లా చేసేవాడిని. ఇక నా బ్యాక్గ్రౌండ్ కూడా అంతా ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్నే కాబట్టి ఆడియో రిలేటెడ్ అట్లా. కానీ ఫోటోగ్రఫీ అనేది నాకు చాలా హాబీ ఉండేది. అయితే నేను ఫస్ట్ టైం మా డాడీ న్యూస్ పేపర్లో చూసేసి ఫోటోగ్రఫీ రిలేటెడ్ డిగ్రీ కూడా వచ్చింది, నువ్వు కావాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నీకు ఇంట్రెస్ట్ కదా జాయిన్ అయిపో, అది కూడా డిగ్రీ బాగుంటుంది అని చెప్తే అంటే అప్పటికి ఓన్లీ డిప్లొమా ఉండేది ఫోటోగ్రఫీలో. డిగ్రీ నాదే ఫస్ట్ బ్యాచ్, నా నుంచే బ్యాచిలర్స్ డిగ్రీ బీఎఫ్ఏ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అట్లా నేను ఫోటోగ్రఫీలో కూడా డిగ్రీ చేశాను. ఇంకా ఈవెన్ ఫోటోగ్రఫీయే కాదు, నేను ఫోటోగ్రఫీ చేస్తూ సినిమాటోగ్రఫీ అంటే సినిమా లైన్లో కూడా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడము. యారీఫ్లెక్స్ అని కెమెరా ఉండేది అప్పట్లో రెడ్ అంతా ఏం కనపడకపోయేది, ఉట్టి యారీ, పానావిజన్ ఇట్లాంటి కెమెరాస్ ఉండేవి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ యారీఫ్లెక్స్ వాడేది. అయితే ఆ యారీ కెమెరా అవన్నీ ఆపరేట్ చేయడానికి వెళ్ళేవాడిని. అంటే అంతా ఫోకస్ పుల్లింగ్ ఎట్లా చేస్తారు, ఎక్స్పోజర్ ఎట్లా రీడింగ్ తీసుకుంటారు, ఇంకా లైట్ మీటర్స్ ఎట్లా వాడతారు, చాలా నేర్చుకున్నాను నేను ఆ జమానాలోనే. అంటే ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, కెమెరా మూమెంట్స్ ఎట్లా ఇవ్వాలి. అప్పుడు ఏమి లేవు, గింబల్లు లేవు, డ్రోన్లు లేవు, ఇంకా ఎలక్ట్రానిక్స్ లేవు, ఎక్కువ మెకానికలే ఉండేది. అంతా ఫిలిం మీద షూట్ చేసేది. ఫిలిం మీద చిన్న మిస్టేక్ అయినా కానీ మొత్తం డబ్బులన్నీ ప్రొడ్యూసర్వి లాస్ అయ్యేవి. అట్లా సినిమా ఫీల్డ్లో కూడా తిరిగాను. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్, యాడ్ ఏజెన్సీస్లో కూడా తిరిగి నేను యాడ్ వర్క్స్, కొన్ని అంటే మ్యాగజైన్స్ కోసం వర్క్స్ చేశాను. చాలా అసలు రకరకాల పనులు చేసి నేను లాస్ట్కి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో సెట్ అయిపోయాను. ఎందుకంటే ఫోటోగ్రఫీ జస్ట్ హాబీ కిందనే బాగుంటుంది. ఈవెన్ నేను వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కూడా ఇట్లా కాంట్రాక్ట్స్ తీసుకొని ఫోటోగ్రాఫర్లను హైర్ చేసి నేను వెడ్డింగ్ చేపిచ్చేసి ఆల్బమ్స్ డిజైనింగ్ అట్లా అవి కూడా చేశాను. అంటే ఎందులో ఏ ఫీల్డ్ బాగుంటుంది డబ్బులు సంపాదించడానికని, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డెడికేటెడ్లీ ఒకటే వర్క్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ వర్క్ 10 మంది చేస్తుంటే మనం అదే వర్క్ సెలెక్ట్ చేసుకుంటే మనకు కష్టం అందులో సంపాదించడం. అందుకే యునిక్నెస్ కోసం అని చెప్పేసి నేను ఇంకా ఆడియో ఫీల్డ్లో ఇండియాలో అంత ఎవ్వరు లేరు. నేను చేసే టైంలో మ్యాక్సిమం ఇండియాలో 800 వాట్ 1000 వాట్ ఆర్ఎంఎస్ వరకు అవుట్పుట్ వరకు ఆడియో యాంప్లిఫైర్స్ ఉండేది. ఆ టైంలోనే నేను 2000 ట్రై చేసి సక్సెస్ అయ్యాను. 2000 వాట్ది 3000 కూడా ట్రై చేశాను. అట్లా 5000 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ వరకు పవర్ యాంప్స్ డిజైన్ చేసి సక్సెస్ అయ్యి ఇంకా అట్లా కూడా ఆ ఫీల్డ్లో కూడా వెళ్ళిపోయినాయి. ఇట్లా రకరకాలుగా చాలామంది ఏమనుకుంటారంటే మామూలుగా ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టగానే అందరు గుర్తుపడతారు, అందరు పాపులర్ అయిపోతారు అనుకుంటారు. కానీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీకు. యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ కొంచెం పాపులారిటీ ఉంటే తొందరగా ఫేమస్ అవుతారు. ఇప్పుడు నాకు చాలా పరిచయాలు ఉన్నాయి, ఎన్నో కంపెనీస్ తెలుసు. ఇప్పుడు కెమెరా రిలేటెడ్ మొన్న నాకు కెమెరా కెనాన్ది యూఎస్ R3 ఉంది కదా, ఆ లాంచ్ ఈవెంట్కి వాళ్ళు పిలిచారు. ఎందుకు పిలిచారంటే నేను ఫోటోగ్రఫీలో డిగ్రీ చేశాను. అందరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉన్నారో చాలామంది ఫోటో డీలర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే, ఫోటోగ్రాఫర్స్ అందరూ పరిచయం నాకు అంటే ముందు నుంచే పరిచయం కాబట్టి నా పేరు రికమెండ్ చేస్తారు, పిలవండి అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి నాకు ఇన్విటేషన్స్ వస్తాయి. మొన్న ఎవరో రాశారు నాకు, మీరు ఓన్లీ యూట్యూబర్ కాబట్టి యూట్యూబర్ లాగానే ఉండండి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాదు అని చెప్పేసి. నా గురించి తెలియదు కదా, నేను ఫోటోగ్రఫీలో కూడా డిగ్రీ చేశాను, సినిమాటోగ్రఫీ. యాక్చువల్ చాలామంది జస్ట్ కెమెరా కొనుక్కుంటే చాలా అని అనుకుంటారు. కానీ ఓన్లీ ఫొటోస్లోనే మీకు ఎన్నో అంటే వే ఆఫ్ మెథడ్స్ ఉంటాయి షూట్ చేయడానికి. మీకు జేపీఈజీ అంటారు, టిఫ్ అంటారు, మీకు రా ఫోటోగ్రఫీ ఉంటుంది. అంటే చాలామందికి తెలియదు జేపీఈజీకి, టిఫ్కి, రాకి వీటికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది. అంటే మీకు జస్ట్ డిఫాల్ట్ జేపీఈజీ పెట్టి వస్తుంది, షూట్ చేసుకుంటారు అంతే. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు ఏవేవో పెద్ద పెద్ద లెన్స్లు, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టేసి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయినాం అనుకుంటారు. కానీ యాక్చువల్గా నేను యాడ్ ఏజెన్సీస్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు మేమందరము టిఫ్లో కానీ రాలో షూట్ చేసేసి టిఫ్లో ఇచ్చేవాళ్ళం ఫైల్స్ కస్టమర్కి. అది ఎందుకు ఇస్తారు,
టిఫ్లో అనేది ఆఫ్సెట్ ప్రింటింగ్లో ఇంకా ఇందులో ఎస్ఆర్జీబీ ఇంకా అడోబీ ఆర్జీబీ అని కలర్ స్పేస్లు ఉంటాయి, కలర్ గ్యామెట్ అంటారు దాన్ని. అవి ఏంటి అంటే ఎస్ఆర్జీబీ అంటే ఎందుకు వాడతారు, ఎస్ఆర్జీబీ దేని పర్పస్కి, అడోబీ ఆర్జీబీ అని సపరేట్ ఉంటుంది, వైడ్ గ్యామెట్ కలర్ ఆర్జీబీ సపరేట్ ఉంటుంది. ఇవన్నీ దేనికి వాడతారు, చాలా పెద్ద సబ్జెక్ట్. జస్ట్ కెమెరా పట్టుకోగానే మనం ప్రొఫెషనల్ కాలేము, దానికి టైం పడుతుంది మీకు. అయినా కూడా నేను ఈ సబ్జెక్ట్ మీద కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం దొరకక చేయలేకపోతున్నాను. అట్లనే వీడియోలో కూడా మీకు ఎన్నో రకాల ఫార్మాట్స్ ఉంటాయి. ఫస్ట్ ఎంపెక్ 2 ఉండేది, మళ్ళీ MP4 వచ్చింది, మళ్ళీ H264 ఉంటుంది. ఫస్ట్ H263 ఉండేది, 264, ఇప్పుడు H265 వచ్చింది. 264కి H265కి డిఫరెన్స్ ఏంటి, 264లో షూట్ చేస్తే ఫైల్ సైజ్ ఎందుకు పెద్దగా ఉంటుంది, 265లో దాని ఆల్గోరిథం, వీడియో ప్రాసెసింగ్ ఆల్గోరిథం ఏంటి, ఇంకా అంటే అందులో కూడా రకాలు ఉంటాయి మీకు. 4:4 ఉంటుంది, 4:2 ఉంటుంది, 4:0 ఉంటుంది. 4:0 అంటే కలర్ ఏంటి, 4:2 అంటే ఏంటి, ఇవన్నీ మీకు అంటే నాన్ ఫోటోగ్రఫీ రిలేటెడ్ వ్యూవర్స్ కానివ్వండి, ఆడియన్స్ వాళ్ళకి నేను చెప్పేది బోర్ అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఏంటంటే కొత్తగా ఫ్రెషర్స్ ఎవరైతే యూట్యూబ్లో రావాలనుకొని చాలా నేను కూడా టాప్ అయిపోవాలనుకుంటారో వాళ్ళు అవన్నీ నేర్చుకోవాలి, అవన్నీ నేర్చుకొని రావాలి. ఆడియోలో కూడా ఎన్నో ఫార్మాట్స్ ఉంటాయి మీకు. ఆడియోలో బిట్ రేట్ ఎంత పెట్టుకోవాలి, ఆడియో మనకి స్టీరియో ఆడియో కావాలంటే ఎట్లా పెట్టాలి. నేను ఇప్పటికి కూడా మొన్న ఒక వీడియోలో రీసెంట్గా ఎక్స్పెరిమెంట్ చేశాను, డ్యువల్ మైక్ పెట్టి స్టీరియోలో ఆడియో రికార్డ్ చేయడానికి. అట్లా ఎన్నో ఆడియోలో కూడా MP3 ఫార్మాట్లో ఎంత kbps మనం డేటా రేట్ పెట్టుకుంటే దాన్ని ట్వీక్ చేస్తే ఎంతవరకు పాడవుతుంది అనేది అది ఉంటుంది. ఇంకా ఆడియో ఫార్మాట్లో మీరు అంటే AAC ఆడియోవా, MP3 ఆడియోవా, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా మైక్రోఫోన్ గెయిన్ డెసిబల్స్ ఎంత పెట్టుకోవాలి, సిగ్నల్ టు నాయిస్ రేషియో, ఇట్లా ఎన్నో ఉంటాయి. అయితే యూట్యూబ్లో ఎంట్రీ అవ్వాలని చాలామంది యూత్కి ఉంటుంది, కానీ ఇవన్నీ బేసిక్, ఇవన్నీ నేర్చుకొని ఫస్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కానివ్వండి, మా అబ్బాయి కూడా, ఆయన కూడా చాలా అంటే హార్డ్ వర్క్ చేసి చదువుకొని గోల్డ్ మెడలిస్ట్, ఆయన మొత్తం అంటే కాలేజ్ టాపర్ ఆయన. మా అమ్మాయి కూడా అంతే. వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తూ మేము ఇట్లా వచ్చినాం ఇక్కడ దాకా. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో రాగానే చాలామంది అనుకుంటారు డబ్బులు రాగానే ఇంకా ఫుల్ డబ్బులు అని చెప్పేసి. అదైతే అసలు మైండ్లో పెట్టుకోవద్దు. ఇది ఇప్పటిదాకా నేను 10th టైం ఇట్లా చెప్పడం. ఎందుకంటే చాలామంది యూత్కి ఏంటంటే యూట్యూబ్లో వెళ్ళంగానే ఫుల్ పైసలు నాకు వేస్తూ ఉంటారు. అప్పుడే మొత్తం అందరు ఫ్యామిలీ యూట్యూబ్ మీద బతికేస్తున్నారు అని చెప్పేసి. అంత సీన్ లేదు. అంత మీరు అంటే ఎగ్జాక్ట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది యాక్చువల్గా యూట్యూబ్ రూల్స్ అగెన్స్ట్ అది, అట్లా చెప్పకూడదు. మీకు తెలిసిందే, నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్, నాకంటే ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళే మెయింటెనెన్స్ చేయలేక ఛానళ్ళు ఆపేస్తామని ఎన్నో వీడియోస్ మీరు చూసే ఉంటారు. నాకంటే పెద్ద ఛానల్ వాళ్ళు కూడా డబ్బులు లేక అంటే ఇబ్బందుల్లో పడి అప్పులతోటి అట్లా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి యూట్యూబ్లో మీరు ఎంటర్ అవ్వగానే ఫుల్ పైసలే అని చెప్పేసి అది కూడా మైండ్లోంచి తీసేయాలి. అది లక్ అంతే. యూట్యూబ్ అనేది ఒకరికి తగులుతుంది, ఒకరికి తగలదు. అయితే మొన్న మా ఇంటి టూర్ వీడియో చూశారు కదా, చాలామందికి నచ్చింది. నాకు కూడా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా మిస్సెస్ వాళ్ళకి కూడా తర్వాత చూపించాను, నేను ఇట్లా పెట్టాను, ఇట్లా అందరు ఇట్లా అంటున్నారంటే మీరు కమెంట్స్ చూడండి. అందరికీ ఆల్మోస్ట్ 95% అబవ్ వ్యూవర్స్కి నచ్చింది మా ఇల్లు. అంటే నేను నచ్చుతుందని అయితే అనుకోలేదు, ఎందుకంటే నేను చాలా సింపుల్ ఇల్లు అనుకున్నాను. ఎందుకంటే నాకంటే చాలా పెద్ద ఇల్లు, పెద్ద హై లెవెల్లో చాలామంది చాలా బ్యూటిఫుల్ ఇల్లు అవన్నీ కట్టుకున్నారు కదా, వాళ్ళ వీడియోస్ ముందు నాది పెడితే బాగుండదేమో, నాది మరీ సింపుల్ ఉంది కదా అన్నట్టు నేను వెనక ముందు ఆలోచించి మా ఇంట్లో చెప్పకుండా పెట్టిన. ఎందుకంటే వాళ్ళు కూడా అన్నారు, ఏం వీడియో పెడతారు హోమ్ టూర్ది మీరు, మనకంటే మస్తు పెద్ద ఇల్లు హోమ్ టూర్ వీడియోలు పెట్టినరు, మన ఇల్లు నథింగ్ అని చెప్పి మా పిల్లలు వాళ్ళు చెప్తే ఇంకా నేను అన్నాను, పబ్లిక్ అడుగుతున్నారు కదా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అన్నట్టు వాళ్ళు లేనప్పుడు చేసేసాను వీడియో. ఎందుకంటే వాళ్ళు ఉంటే వద్దని అంటారని నాకు తెలుసు, వాళ్ళు ఉంటే ఆ రోజు చేయనీయకపోయేవాళ్ళు, అందుకే వాళ్ళు లేనప్పుడు వీడియో చేసి పెట్టేశాను. మీ అందరికీ నచ్చింది కదా. అయితే ఇది నాది 1000th వీడియో. 1000 వీడియోలు ఎప్పుడు కంప్లీట్ అయ్యాయో కూడా నాకు అసలు అర్థం అవ్వట్లేదు, చేసుకుంటూ వెళ్ళిపోతే. ఇంకేంటంటే ఇందులో యూట్యూబ్లో కాంపిటీషన్ కూడా ఇప్పుడు ముందులాగా లేదు. ఇప్పుడు 2022లో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి సజెషన్ ఏంటంటే వెతకండి ఏదన్నా టాపిక్. ఆల్రెడీ ఎవరన్నా చేసే టాపిక్ మీరు కూడా చేస్తే వేస్ట్ అసలు. ఇప్పుడు
ఏదో ఫుడ్ రిలేటెడ్ మీరు పెడతారంటే వేస్ట్, టెక్ రిలేటెడ్ పెడతామన్నా వేస్ట్, న్యూస్ ఛానల్ పెడతామన్నా వేస్ట్. ఆల్రెడీ ఉన్నాయి, అందరూ చూస్తూ ఉంటారు కదా వేరే వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ప్రత్యేకంగా మీరు సేమ్ ఐటెం పెడితే మీది వచ్చి చూడడానికి మీనింగ్లెస్ కదా, చాలా స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఏదన్నా మిస్ అయితే ఏదన్నా వెతకాలి అంతే. అంటే సంథింగ్ ఏదన్నా కంటెంట్ ఎవరన్నా మిస్ అయ్యారా, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. నేను ఏదన్నా తీసుకోండి, మీరు ఎనీథింగ్ తీసుకోండి ప్రపంచంలో, యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది వీడియో. అంటే ఏది వదలలేదన్నట్టు. ఒక చీమ, ఒక ఆవగింజ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ఏరోప్లేన్ వరకు మీరు ఏది కొట్టినా యూట్యూబ్లో మీకు వీడియో కనపడుతుంది. అట్లా అయిపోయింది పొజిషన్. అంటే సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఈ సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత యూట్యూబ్ అని కాదు, ఏ ఫీల్డ్ అయినా కానీ ఒకసారి సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా అందులో కష్టం. అంటే నెగ్గి వేరే వాళ్ళని దాటి మనం పైకి వెళ్ళాలని అంటే చాలా డిఫికల్ట్. ఇంకా కొంతమంది ఎక్స్ట్రాడినరీ టాలెంట్, అంటే వేరే వాళ్ళు ఎవరు చేయలేని పనులు చేసి, లేకపోతే ఏదన్నా సంథింగ్ యునీక్ స్పెషల్ అట్లా చేస్తే కానీ సర్వైవ్ అవ్వలేరు యూట్యూబ్లో. ఇంకోటి ఫస్ట్ 1-2 ఇయర్స్ వరకు అయితే మీకు అసలు ఇన్కమ్ గురించి 2 ఇయర్స్ వరకు అయితే మర్చిపోండి. మీరు యూట్యూబ్లో అడుగు పెడుతున్నారంటే మర్చిపోండి. ఇంకా ఇన్వెస్ట్మెంట్ కూడా నేను చెప్పాను, చాలా చేసుకొని పరేషాన్ అవ్వద్దు, బేసిక్ ఐటమ్స్ తోటే చేయాలని చెప్పేసి. అట్లా ఈ జర్నీ నాది మొత్తం 1000 వీడియోస్ వరకు ఇట్లా వచ్చింది. ఇంకా నా గురించి చాలామందికి ప్రీవియస్లీ నేను 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాను. మళ్ళీ కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త వ్యూవర్స్ వచ్చారు కదా, వీళ్ళకి తెలియదని చెప్పేసి కొంచెం నా డీటెయిల్స్ ఇచ్చాను. ఇట్లా అంటే హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చిన వాడిని నేను. ముందు నుంచే చాలామంది అనుకుంటారు ఎలా సంపాదించారు సార్ మీరు ఇవన్నీ ఎలా అది అని అంటారు, కానీ అట్లా ఏం లేదు. ఎవరైనా కానీ డెడికేటెడ్లీ వాళ్ళు ఏ పనైనా, నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న జాబ్ చేసినప్పుడు కూడా, ఆ జాబ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైతే జాబ్ చేసేవాడినో వాళ్ళు ఏదైతే పని అయితే నాకు ఇస్తారో ఆ పని నా ఓన్ వర్క్, అంటే నా పని అన్నట్టు ఇంట్రెస్ట్గా చేసేవాడిని. అక్కడ నేను పని వదిలిపెడతానంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. అంటే వదలొద్దు, మీరు ఇక్కడనే కంటిన్యూ చేయాలి అని ఫోర్స్ చేసినా కానీ నేను వదిలిపెట్టొచ్చాను. అట్లా ఫీలింగ్ తెప్పియాలి మనం ఏ వర్క్ చేసినా కానీ. అంటే మన ఓన్ వర్క్ లాగా అట్లా డెడికేటెడ్గా వర్క్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ దొరుకుతుంది. అలా తెలిసిపోతుంది, అది మనిషిని చూస్తే తెలిసిపోతుంది వీడు నిజంగా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడా లేదా అనేది. అయితే ఇదండి నా 1000th వీడియో, స్పెషల్ వీడియో లాగా అన్బాక్సింగ్ కాకుండా సింపుల్గా చేద్దామన్నట్టు చేశాను. మీకు ఎట్లా అనిపించింది ఈ వీడియో? ఒకవేళ మీకు నచ్చితే, నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్ చాలా వచ్చినాయి, అవి ఇంకా రేపటి నుంచి అన్బాక్సింగ్ స్టార్ట్ చేస్తాను. బాయ్.